వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కృష్ణ బలిజ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగడిగుంటపాలెం ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెనాలి పట్టణ కృష్ణపల్లి సంఘ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశిస్తూ ఇప్పుడు మన 17వ వార్డు కౌన్సిలర్ గారు ఈ రోజున సామ్రాజ్యం గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడ్వకేట్ చాలా సంఘాన్ని కాబట్టి వచ్చినా కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఈరోజు మీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో మీ అందరూ ఉండారు అనేది మన ఊళ్ళో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో మీకు ఒక ప్రాధాన్యతమైనటువంటి కులంగా, బీసీలుగా గుర్తింపు రావడానికి చేసినటువంటి ఆ ఇద్దరు మనం మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి పెద్దలు మీ అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒక 10-15% తప్పితే మిగతా అంతా కూడా ఎప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా మీకు ఏది అవసరమైనా మేము ఉన్నామనే మీకు నమ్మకం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఆ పదవి వరించేలాగా కౌన్సిలర్గా మీ వర్గీయుల్లో ఎవరొకళ్ళు ఒకళ్ళు ఉంటా ఉన్నారు. దాదాపు 40 బీసీ కులాలున్నా అందరికీ ప్రాధాన్యత దక్కకపోయినా మీకు ప్రాధాన్యత వచ్చేలాగా మీరు ఆ రకంగా గట్టిగా పట్టు సాధించుకుంటూ వస్తున్నటువంటి అంశాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సామాజికంగా, రాజకీయంగా, దీంతోపాటు ఆర్థికంగా కూడా ఎదగాల్సిన అవసరం. మీ అందరి పిల్లలు చక్కగా చదువుకోవాలి, అందరూ కూడా మంచి మంచి స్థాయిల్లో ఉండాలి. ఆ రకమైనటువంటి పట్టుదలతో కష్టమైనా, నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లలందరికీ కూడా చదువు చెప్పించే కార్యక్రమంలో, ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పించే కార్యక్రమంలో మీరందరూ కూడా పట్టుదలతో వాళ్ళందరినీ చదువు చెప్పించే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే విద్య ఉన్న చోటే వికాసం ఉంటుంది, విద్య ఉన్న చోటే అన్ని వనరులు ఏర్పడతాయి. ఆ రకంగా మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండేలాగా, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ఉండేలాగా, తీర్చిదిద్దుకునేలాగా మీకున్న పరిధిలో ఏ కార్యక్రమాలు ప్రభుత్వం పరంగా వస్తున్నాయో వాటిలన్నింటినీ అందుకుంటూ అందరూ కూడా ఎదిగేలాగా, సమాజంలో మీకు ఒక స్థాయి ఉండేలాగా మీ అందరికి కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ, ఒక తాటి మీద నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ చేయూతగా ఉండాలి, వాళ్ళకి అండదండలుగా ఉండాలి. వాళ్ళ కులస్తులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి యలమందరావు గారి దగ్గర నుంచి తర్వాత తరం వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత నాది అని పెద్దన్నగా ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ మనకి అండదండలుగా ఉంటున్నారు. అలాగే మన కమ్యూనిటీ హాలు ఆ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందంటే పెద్ద మనసుతో వారు చేసిన సహాయ సహకారాలని సగౌరవంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు కావేటి వేణుగోపాల్ గారిని, అలాగే వాళ్ళ టీం సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జయంతి వేడుకలు బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాదరావు కుటుంబ సభ్యులు మరియు ఐఎంఏ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యదర్శి ప్రభాకర్, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ నరసింహారావు, ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, చక్రవర్తి, ప్రసాద్, గిరిజ, నారాయణ, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిప్రసాదరావు గారి జయంతిని ఐఎంఏ వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1924 అంటే 100 సంవత్సరాలు ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా వచ్చేటప్పటికి వైద్య వృత్తిలో వారికి ఉన్నటువంటి పేరు కానీ, పేషెంట్స్తో వారికి ఉన్నటువంటి ఇంట్రాక్షన్ కానీ చూస్తే నాకెంతో మక్కువ వేసేది. ఎందుకంటే చాలా సింపుల్ లివింగ్. అసలు ఎక్కడ కూడా ఒక పేషెంట్ అంటే వైద్యుడికి పేషెంట్కి ఉన్నటువంటి బంధం ఆ రోజుది మేమందరం ఈరోజు వారు వెళ్ళినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నేను చూసేదాన్ని 3 గంటలకి ఆహారం తీసుకోవటానికి పైకి వస్తే పేషెంట్ వచ్చారు అనగానే మళ్ళా వెళ్ళేవాళ్ళు. ఒక టైం అని కాదు, పేషెంట్ అంటే ఒక దేవుడు, సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి. అలాగే ₹1 కన్సల్టేషన్. ప్రతి పేషెంట్కి వారికి ఉన్నటువంటి సమస్యని వారికి ఎంతో గుర్తు. ఆ పేషెంట్ రాగానే ఈ సమస్యతో నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్పేటటువంటి జ్ఞాపక శక్తి వారికి ఉంది. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారు స్వాతంత్రానికి ముందలే అంటే 1943-45 నుంచి మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఏదైతే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవటమే గొప్ప అనుకుంటే అందులోనూ మరలా కంటి వైద్య నిపుణులు అంటే వాళ్ళ అమ్మగారికి నీటి కాసులు గ్లకోమా వల్ల కళ్ళు చూపు మందగించినప్పుడు ఆయన ప్రత్యేకించి మరలా కంటి వైద్య నిపుణులుగా ప్రాముఖ్యత సాధించి అతి చిన్న ఊరైన తెనాలి తాలూకాలో పేద ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి ఎంతో ఆదర్శంగా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్థాపించి అసలు కంటి వైద్యం గురించి కంటి గురించి మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్థమాలజిస్ట్ లాగా సేవలు అందించి ఆయన కుటుంబం తరపున డాక్టర్ గోగినేని ఉమా గారు ఎమ్మెల్యేగా సాధించి డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్ గారు మా అందరికీ కూడా వాళ్ళిద్దరికి జూనియర్స్ మా అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఓన్లీ మెడికల్గా కాకుండా ఒక డాక్టర్ వృత్తికే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని మా అందరికీ ఎన్నో సూచనలు ఇస్తూ పట్టణ గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పావని ప్రియాంక, ఈదర సుప్రియ చౌదరి, డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ మంజులవాణి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, రక్తహీనత, థైరాయిడ్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి దాదాపు 3 సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ వివిధ సేవా సంస్థలతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో జనరల్ మెడిసిన్ సేవలు ప్రారంభమైనాయి. దాని గురించి ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ జరిపించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా మీకు వచ్చే డిసీజెస్, ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం, ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ సుప్రియ చౌదరి గారి సలహాలు సూచనలతో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందండి. ఎంతోమంది ఈ సేవల్ని వినియోగించుకొని ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు మరియు ఈసీజీ టెస్టులు మరి గుండెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేపించుకొని ఈ సేవల్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్, రమణమ్మ, నందు, సాంబయ్య, కాజా, జానకి, పూజిత, సంధ్య, అశోక్, ఫరీద్, శేషుకుమార్, సతీష్, నాగరాజు, మల్లీశ్వరి, శివ తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ సేవలు కొత్తగా అందించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రాంతం వారు చుట్టుపక్కల పల్లెటూర్ల వారికి ఏదైనా విష జ్వరాలు కానీ, గుండె జబ్బులు, ఈ కాలం చలికాలం జలుబులు, దగ్గులు, ఊపిరితిత్తుల సమస్యలు, పక్షవాతం, కిడ్నీ, లివర్ సమస్యలు ఇటువంటివి ఏవున్నా ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాము. సో దయచేసి ఈ క్యాంప్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సేవలు వినియోగించుకోవడానికి మా హాస్పిటల్కి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వైద్యం అందుకోవాల్సిందిగా నా విన్నపం. తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య హాస్పిటల్ అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమర్తులూరు మండలం ఇంటూరు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 100కు పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వైద్య శిబిరంలో ఇంటూరు గ్రామం నుండే కాక పరిసర గ్రామాల నుండి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజేష్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు వాతావరణం పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. డిసెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు వెల్లడి. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద బుర్రెపాలెం గ్రామం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.